మనుష్యులు నిన్ను శపిస్తూ దూషిస్తున్నారా? ఏం బాధపడకు. 109వ కీర్తన 28వ చరణం. వారు శపించుదురు గాని నీవు దీవించుదువు. ఇది దావీదు చేసిన ప్రార్థనలో ఒక భాగం. ఆయనపై శత్రువులు కపటముగా అబద్ధముగా మాట్లాడారు. మనిషి శపించవచ్చు, మనసు నొప్పించవచ్చు, భవిష్యత్తు చెడిపోతుందని కూడా చెప్పవచ్చు. కానీ దేవుని నోటి దీవెన ఒక్క మాట మనిషి జీవితాన్ని మొత్తం మార్చేస్తుంది. ఒక ఊర్లో ఒక యువకుడు ఉన్నాడు. తను చాలా శ్రమపడి చదివిన ఉద్యోగం రావడం లేదు. కొంతమంది బంధువులు, స్నేహితులు వాడి జీవితం ఒక శాపమే, వాడి బ్రతికింతే అని ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఆ మాటలు విని అతను ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా, వీరందరూ నన్ను శపిస్తున్నారు, నన్ను దీవించేవాడు నీవే కదా అని దేవుణ్ణి ఆశ్రయించాడు. ఒకరోజు అతనికి ఊహించని స్థాయిలో ఒక ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. వెళ్ళాడు. కానీ అక్కడ ఉన్న అధికారి అతని నిజాయితీ, కష్టపడి చదివిన ధైర్యాన్ని చూసి పెద్ద పదవికి సిఫారసు చేశాడు. ఆ రోజు ఆ ఊరంతా చూసింది. శపించిన వారు తలదించుకున్నారు. దేవుని దీవెన వలన ఆ యువకుడు గౌరవ స్థానంలో నిలిచాడు. మనుషులు నీవు పనికిరావు అంటారు, కానీ దేవుడు నేను నిన్ను ఎన్నుకున్నాను అంటాడు. మానవుల నోటి శాపం పేపర్పై ఇంకు లాంటిది, దేవుని దీవెన శిలపై చెక్కిన శాసనం లాంటిది. మన జీవితాలలో మనుషులు మనల్ని శపించినా దేనికి దిగులు పడకు. మనుషులు నీకు వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి మాట దేవుని దీవెనకు ఇంధనంగా మారాలి. దేవుడు మనల్ని దీవించే దేవుడు. తగిన సమయమందు నిన్ను మేలుకరంగా, ఆశీర్వాదకరంగా నిలబెట్టే దేవుడు. ఈ మాట విశ్వసిస్తే ఆమెన్ చెప్పండి.